హే హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఈ వీడియోలో చూస్తున్నాం ఎగ్ కర్రీ క్విక్ అండ్ సింపుల్గా ఎలా చేసుకోవాలో. ఓకే, దానికోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే 4 eggs. ఇది ఓన్లీ ఫర్ 2 persons. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ఆనియన్స్, కర్రీ లీవ్స్, చిల్లీస్, 3 tomatoes, జీలకర్ర, ఆవాలు. దానికోసం మనం ఫస్ట్ 2 spoons ఆయిల్ వేసుకోవాలి. 2 అంటే 2 కాదు, 4 spoons. ఓకే, ఇప్పుడు మనం జీలకర్ర, ఆవాలు ఫస్ట్ కొంచెం ఫ్రై అవ్వద్దాం. కర్రీ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటేనే బాగుంటుంది. అండ్ ఆనియన్స్ మాత్రం బాగా ఫ్రై అవ్వాలి. అండ్ ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. చిల్లీస్ కూడా ఇలాగా, అండ్ టొమాటోస్ కూడా ఇలాగా చిన్నగా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కాబట్టి మనం జీలకర్ర, ఆవాలు వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ చిల్లీస్ వేసుకొని టొమాటో, ఆనియన్, కొంచెం త్వరగా ఫ్రై అవ్వడానికి ఆనియన్స్ మనం ఫస్ట్ లైట్గా సాల్ట్ వేసుకోవాలి. అన్నీ ఇలాగా వేసుకున్న తర్వాత దగ్గరికి అయ్యేంత వరకు హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కర్రీ లీవ్స్ కూడా ఇప్పుడే వేసేసుకుంటే ఇంకా బాగుంటుంది. అలా మనం మూత పెట్టుకుని కుక్ చేసుకుంటే త్వరగా కుక్ అవుతుంది. అది అందరికీ తెలుసు, కాకపోతే మా హస్బెండ్ చెప్పమన్నాడని చెప్తున్నాను. సో మధ్య మధ్యలో ఇలాగా మూత తీసి కలుపుకోవాలి. ఇది కూడా అందరికీ తెలుసు, మా ఆయన చెప్పమన్నాడని చెప్తున్నాను. బాగా చెప్తున్నానా? చాలా బాగా చెప్తున్నాను. చూసావా, నీకోసమే చెప్తున్నాను. నేను జస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ చేసేది కుకింగ్ అంతా మా హస్బెండే. ఏమ్మా, ఏమైంది? హెరాస్ చేస్తున్నాను నేను. కూర ఎవరైనా వండుతారే, కానీ ఫన్నీగా చేయడమే. కర్రీ ఇలా నవ్వుతూ హస్బెండ్ని ఏడిపిస్తూ చేస్తే ఇంకా బాగా వస్తుంది అన్నమాట. టేస్ట్ బాగుంటుంది. ఇలా మనం 1 spoon జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో ఇలాగా పచ్చివాసన పోయేంత వరకు అంట మీరు బాగా మాత్రం ఫ్రై చేయండి, ఓకేనా? ఆయిల్ అయితే సరిపోలేదు, సో అందుకని నేను 3 spoons ఆయిల్ వేసాను. మళ్ళీ ఇప్పుడు యాడ్ చేసిన ఏంటంటే పసుపు యాడ్ చేశారు. కొంచెం పసుపు, 1.5 spoon కారం, ఎనఫ్. అలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ ఇలా కాసేపు క్లోజ్ చేసి పెట్టుకోవాలి, మూత పెట్టుకోవాలి. 1 minute అయ్యాక ఇలా కుక్ అయింది. ఆ కుక్ అయిన దాంట్లో 2 glasses వాటర్ వేసుకోవాలి. సో మనం సాల్ట్ ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఎగ్స్ బ్రేక్ చేసుకుని వేసుకోవడమే. ఇక్కడ మాకు 2 personsకే కాబట్టి 2 eggs బ్రేక్ చేసుకుని వేసుకుంటున్నాం.
ఇలా బ్రేక్ చేసిన టైంలో ఆ షెల్ దాంట్లో పడింది అనుకో, ఏం చేస్తావు చెప్పు? జాగ్రత్తగా తీసేస్తా. అది కూడా చెప్పాలా? అక్కర్లేదు. సో ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవడమే. సో 5 మినిట్స్ తర్వాత మనం ఇలాగా ఫ్లిప్ చేసుకోవాలి. అన్ని ఎగ్స్ని కూడా ఇలాగా ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసుకుంటే 2 సైడ్స్ కూడా బాగా కుక్ అయిన తర్వాత కుక్ అయ్యే వరకు ఉంచాలి స్టవ్. ఇది చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ కాబట్టి మనం అడిషనల్గా ఏమీ యాడ్ చేయట్లేదు, జస్ట్ ఉప్పు, కారం, పసుపు మాత్రమే. అండ్ దెన్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొత్తిమీర యాడ్ చేస్తున్నాము. మనకి ఇలా జ్యూసీగా కావాలంటే జ్యూసీగా తీసుకోవచ్చు, లేదు అంటే ఇంకా కొంచెం గ్రేవీ దగ్గరికి అయ్యేంతవరకు ఉంచుకొని తీసుకోవడమే. బట్ నాకైతే ఇప్పుడు ఇలా జ్యూసీగా కావాలి, ఎందుకంటే ఇది నేను కొర్రల రైస్లో తింటున్నాను అనమాట. సో అందుకని అంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకొని క్లోజ్ చేసేద్దాం. సో ఇలాగ కొర్రల రైస్ తోటి ఎగ్ కర్రీ వేసుకుని తినేయడమే, అంతే. సూపర్ యమ్మీగా ఉంటుంది. ఆ కొర్రల రైస్ నేను ఎలా చేశానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇలాగ కొర్రల రైస్ తోటి ఎగ్ కర్రీ వేసుకుని తినేయడమే, అంతే. సూపర్ యమ్మీగా ఉంటుంది. ఆ కొర్రల రైస్ నేను ఎలా చేశానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను.